సో హాయ్ గైస్, వెల్కమ్ టు ఫిల్మీ స్టాక్. ఈరోజు మనకి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. లైక్ ఫంకీ టీజర్ రిలీజ్ అయింది విశ్వక్సేన్ అన్నది ఫ్రమ్ సితారా ఎంటర్టైన్మెంట్స్. చూద్దాం, దానికి రియాక్ట్ అవుదాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు ఇంట్రొడ్యూస్ మై ప్యానల్ మెంబర్. హీ ఈజ్ నవీన్ సాయి. మేమిద్దరం బీటెక్ అండ్ ఇంటర్ బాగా కలిసి చదువుకున్నాం అనమాట. బాగా చదువుకున్నాం, చాలా మందిని చదువుకుందాం అని వాడు అనుకుంటాడు. ఏ కాదురా, మనం చదువు కన్నా చాలా మందిని చదువుకుందాం, అవునా కదా? ఇది కరెక్ట్. అది ఓకే, లెట్స్ స్టార్ట్. నా దగ్గర ఉంది. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు వినలేదురా మనం. ఏం చెప్పారండి మీ అమ్మగారు? చెప్పాను కదా వినలేదని. సరే మీ రియాక్షన్ ఏంటి? సరే సరే ఓకే. ఫస్ట్ జోక్ నెక్స్ట్ ఎక్స్క్యూజ్ చేద్దాం, చూద్దాం. నేను ఈరోజు ఇంత పెద్ద డైరెక్టర్ అవ్వడానికి కారణం ఈ స్కూల్లో చదువుకోవడమే. ఈ స్కూల్లో చదువుకున్నాను కాబట్టే నాకు చదువు అంటే విరక్తి పుట్టింది. అందుకే నేను సినిమాల్లోకి వెళ్ళినా. ఏంట్రా? అంటే ఇప్పుడు చదవకపోతే అన్న ఐఏఎస్ అవుతాడా? మ్మ్. లవ్ చేస్తారా మీరు ఎవరన్నా? కావ్యంలో చేస్తున్నా. నెక్స్ట్ నువ్వురా అమ్మలో చేస్తున్నా. కావ్య వాళ్ళమ్మనా? జోక్ నెంబర్ 3 గైస్. జోక్ నెంబర్ 3. కోమల్ చాలా కష్టపడుతున్నాడు పాపం. కాకతీయ మెస్ లో ఫ్రై తీసుకో, సుబ్బయ్యలో పప్పు తీసుకో. అక్కడ సుభాన్లో బిర్యానీ తీసుకో. లేదు బావర్చి ఓకేనా? సుబానీ బిర్యానీ ఈజ్ ఎమోషన్ మ్యాన్, దాన్ని చంపకు ప్లీజ్. ఏ మూవీ విత్ నో పార్ట్ 2 అంటే ఏంది? అంటే ఏంది? ఎందుకు ఇదంతా? బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు, వేరే సినిమాల మీద ట్రోలా? ఇప్పుడు నా చెల్లెల్ని వాడు ఎవడో పెళ్లి చేసుకుంటాడు, వాడిని బావా అనాలి. నాకు గలీజ్ అనిపిస్తుంది. మీ బావగారికి ఏమిస్తున్నావు? నా నెక్స్ట్ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తున్నా సార్. బావమతిగా ఏమిస్తున్నావు అని అడుగుతున్నాడు అయ్యా. బావ క్యారెక్టర్ ఇస్తున్నా సార్. వద్దురా. అరే అరే, నేను వాకౌట్ చేస్తున్నాలే కానీ. అంటే ఇప్పుడు ఇది జోక్ నెంబర్ 4 లేదు లేదు, ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద డైలాగ్, ఎమోషన్, డ్రామా. ఓకే, ఆల్రెడీ ఈరోజు షూటింగ్ లాస్ట్ డేట్ కొట్టేయమంటారా? డైరెక్టర్నా? గుమ్మడికాయ అండి బాబు. అరే నా వల్ల కావట్లేదురా. అంటే ఇక్కడ నువ్వు ఒక పాయింట్ తెలుసుకోవాలి. అక్కడ ఏ డైరెక్టర్ అన్నారో మరి నాకైతే డౌట్ వస్తుంది. మళ్ళీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే వస్తాడు నాలో. వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇది ఎంత అంటే ఏంది? ఇప్పుడు రాజమౌళి సినిమా SSMP 29 లేట్ చేస్తున్నాడని తలపగలు కొడదామని ప్లాన్ చేస్తున్నారా? నీ జాతకం ప్రకారం నువ్వు బతికేది 50 ఏళ్లే. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 51. దెబ్బడిపోయావు. అరే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే కొట్టక ముందే పడుతున్నాడు రా. ముందే ముందే ఇన్వాల్వ్ అయిపోయాడు బాగా. ముందే ఎగిరి రెడీగా ఉన్నాడు రా. సరే రేయ్, నేను ఇక్కడ లేనంత వరకే రా. నేను ఇక్కడ లేను. వన్స్ నేను వచ్చిన్నో నేను ఇక్కడనే ఉన్నట్టు. అంతే కదా బ్రో? కరెక్టే వాడు చెప్పింది కరెక్టే. బాబోయ్. చాలా ఈ సినిమా తర్వాత నాకు కూడా అర్థమైంది. ఓకే, ఫంకీ. వెరీ గుడ్, చాలా బాగుందమ్మా సినిమా. 2 times చూశాను. షారూఖ్ ఖాన్ అద్భుతంగా చేశాడు. అది డంకీ. మరి ఇది ఇది అంటే ఇప్పుడు నాకు చిన్న డౌట్. మ్మ్. అంకుల్ నిజంగానే 2 సార్లు తీసాడంట వాడికి. అవునరా, సినిమాలో మా తాత ఫోటో పెడితే తీసేసావంట, ఎందుకు? అంటే మీ తాతను చూస్తే కొంచెం చీప్ లుక్ వస్తుందని. గెట్ అవుట్. బ్రో నిజంగా ఈ కామెడీతో సినిమా నడుస్తుంది అంటావా అసలు? అమ్మయ్యా టీజర్ అయిపోయిందిరా, కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఈ టీజర్ కి వచ్చిన కామెంట్స్ చూద్దాం.
తెలుగు యువత తెలుగు యువత మాలాగా ఫస్ట్ ఎంత ఖాళీగా ఉన్నారో. ఇది ట్విట్టర్ పోస్ట్ అనమాట. అనుదీప్ మార్క్ నవ్వుతున్నాడు భయ్యాడు. అంటే నీ కోసం అనుదీప్ అన్న ఫంకీ టీజర్. అది కరెక్టే. జోక్స్ ఒకటి కూడా నవ్వు రాలేదు. వీడేదో జెన్యున్ గా రాశాడు పాపం. మనం చేయట్లా అంతే. అది కూడా నైస్ ట్రైలర్ అంటే. యు ఆర్ అప్డేటెడ్ బ్రో. నైస్ ట్రైలర్ అంటే. బ్రో ఇస్ అప్డేటెడ్, నాట్ ద కామెడీ అవుట్డేటెడ్. అది ట్రైలర్ కాదు, టీజర్. చూడన్నా విశ్వక్సేన్ అన్న, నీకు సపోర్ట్ చేస్తున్నా నేను. మిమ్మల్ని అందరినీ ఎర్రిపప్పం చేయాలనుకుంటున్నారు నన్ను ఎర్రిపప్పం చేయాలనుకుంటున్నారు వాళ్ళు. నాతో పాటు మిమ్మల్ని అందరినీ ఎర్రిపప్పం చేయాలనుకుంటున్నారు నిజంగా నాగవంశీ దగ్గర డబ్బులు ఉన్నాయిరా. నిజంగా బాగుందన్నా. ఇచ్చాడు. ఓ బ్రో చాలా ఆవేశకున్నాడు. పర్లేదు, మనమే అనుకున్నాం రా. నిజంగా మనమే అనుకున్నాం. చాలా మంది ఉన్నారు. అరే లాజిక్ లెస్ మూవీని లాజిక్ లెస్ గా చూడాలి. అది చూస్తేనే నవ్వొస్తుంది. ఒక ఫ్యామిలీ స్టోరీ తీసి ఒక స్టోరీ తీసి లాజిక్ గా ఉంటా మొత్తం కామెడీ మధ్యలో పెడితే ఏంది? అసలు అర్థమవుతుంది సార్. నేనేనండి. మీ ఇత్తడి బొమ్మ సీరియల్ రెగ్యులర్ గా చూస్తుంటాను సార్. అసలు అర్థమవుతుంది సార్. నేనే. ఎక్కడ నవ్వాలో చెప్పురా, అసలు నవ్వు రాలేదు అంట. కళ్ళల్లోంచి కారుతుంది, తుడుచుకో ఎదవా.